గత వారం రోజుల నుంచి విజయవాడలో జరుగుతున్న పరిణామాలు దాన్ని అసలు ఏ కోణంలో చూడాలి? అసలు కుల కోణంలో కొంతమంది బయటకు తీసుకొచ్చి దాన్ని కులం రంగు పులిమి ఆ కులానికి ప్రతినిధిగా అతన్ని ఎస్టాబ్లిష్ చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నేరస్తుడికి కులం లేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో ఎక్కడ లేని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నేరస్తులకు కులం వచ్చింది. అది ఎందుకు వస్తుంది? కుల కోణంలో ఎందుకు చూస్తున్నారు? వైఎస్ఆర్సీపీ లాంటి దరిద్ర పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటాం మన కర్మ. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణ ఉంది, ఆ పక్కన తమిళనాడు ఉంది. నేరస్తులకే చూస్తున్నారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కులం ముద్ర వేస్తాడు. ఇప్పుడు నేరస్తుడికి కులం ఏందండి? ఇప్పుడు అతను ఏం చేశాడు? 15-16 సంవత్సరాల వయసు నుంచి అతనికి నేర చరిత్ర ఉంది. ఇవాళ 23-24 సంవత్సరాల వయసు అతను చనిపోతే 23 కేసులు ఉన్నాయి అంటున్నారు. అంటే ఏ వయసు నుంచి ఉండి అలాంటి వ్యక్తికి కులముద్ర వేసి కులానికి అంటగట్టి వీళ్ళు ఏం చేద్దామని, అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామని, అసలు ఈ దేశానికి ఏం మెసేజ్ ఇద్దామని ఫస్ట్ మనం గమనించాల్సింది అంటే నేరస్తుల్లాగా చూడాలి. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి దరిద్ర పార్టీగా ఉండి వాళ్ళకి కులం ముద్దరేసి ఆ కులాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో అలగడు సృష్టించి అంటే పలానా కులాన్ని ఎస్టాబ్లిష్ ఎలా చేస్తున్నారు అంటే పలానా కులంలో ఉండే యువకులు మంచోళ్ళు కదని మీరు ఈ రాష్ట్రానికి చెప్తున్నారా? పలానా కులంలో ఉన్న నాయకులు మంచోళ్ళు కదని ప్రజలకు చెప్తున్నారు. అంటే ప్రజలకి కులానికి ఇడదీస్తున్నారా? గతంలో మీరు ఏదైతే దరిద్రపు రాజకీయం చేశారో ఆ రాజకీయం మీరు మానుకోండి. ఇప్పుడు ఏదైతే టీడీపీ జనసేన కూటమి ఉంది, కూటమిలో కులం ముద్ర లేదు. ప్రతి వర్గానికి కావాల్సిన పార్టీ కూటమి పార్టీ. ప్రతి రైతుకి కానీ ప్రతి పేదవాడికి సేవ చేసే పార్టీ. మీరు ఏ కులం ముద్ర వేసిన పార్టీ మీద మీరు బుడద జల్లాలన్నా, చంద్రబాబు నాయుడు మీద మీరు బుడద జల్లాలని చూసినా కూడా అది బుడద మీకే పడుతుంది. కులం ముద్ర అయితే ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలే ఒకసారి నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చూసి అతని మీడియా మాటలు చూసి 23-24 సంవత్సరాల పిల్లోడు తప్పు చేస్తే ఏమైంది అంటున్నాడు. నీ ప్రభుత్వంలో ఒక బీసీ బాబుని 11 సంవత్సరాల బాబుని పెట్రోల్ తగలబెట్టారు. దేనికి తగలబెట్టారు? నీ ప్రభుత్వంలో వాళ్ళ అక్కయ్య వెళ్తుంటే ఎవరో కుర్రోలు ర్యాలింగ్ చేసి ఇంటికి వెళ్తే అలాంటప్పుడు లేని నీ గొంతు ఇవాళ కులముద్ర వేయడానికి లెగుతుందంటే నీ అంత పనికి మాలోటి ఇలా అంత పనికి మన పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటా మేము చేసుకున్న కర్మగా భావిస్తాం. అంటే ఇక్కడ ఒక విషయం కనుక్కుంటే కనుక గతంలో చూసాం దిశ ఎన్కౌంటర్ కేసు కానీ ఇవన్నీ చూసాం. ఓకే, దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా తర్వాత విషయం. అక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి అభినందన తీర్మానం అనేది అసెంబ్లీ సాక్షిగా చేసి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాత్రం ఒక వ్యక్తిని 23 సంవత్సరాల చిన్నపిల్లోడు ఆవేశంలో 1-2 తప్పులు చేసుంటాడు అంత మాత్రాన అంటూ అతన్ని వెనకేసుకు రావటం ఎలా చూడాలంటారు అసలు ఈ 2 సంఘటనలని? ఫస్ట్ దీంట్లో మనం గమనించాల్సిందంటే ఈ దేశంలో ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా దాన్ని మనం బాధపడాల్సింది, దాన్ని మనం ఖండించాల్సిందే. కులంతో మతంతో సంబంధం లేదు. కాకపోతే దాంట్లో మనం చూడాల్సిన కోణం ఏంటంటే దాంట్లో రాజకీయ కోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటేనే రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ పాప ఒక జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గ పాప కాబట్టి తనకు బాధ వేసింది. దాంట్లో కులం కనపల్లా, దాంట్లో మతం కనపల్లా. ఇక్కడ సాయి అనే ఒక వ్యక్తి ఏంది కాపు సామాజిక. అసలు నువ్వు ఒక మాజీ సీఎం కొడుకు, నువ్వు మాజీ సీఎం అండి, నువ్వు ఇట్లా కులాల గురించి చెప్పొచ్చా? నువ్వు ఇట్లా మతాల గురించి చెప్పొచ్చా? ఎవరైనా నీ పార్టీ నాయకుల కార్యకర్తలు మాట్లాడుతూ దాన్ని ఖండించాల్సింది పోయి తన వాయిస్ చూస్తే మనకి ఈరోజు నిజంగా బాధ వస్తుంది. అక్కడ తెలంగాణ ఏం చెప్తున్నాడు? ఒక మహిళకి ఆడబిడ్డకి ఎక్కడ జరిగినా తప్పే, దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కులం మొత్తం సంబంధం నేరస్తులకు శిక్ష పడాల్సిందే. అక్కడ నీ సామాజికరం కాబట్టి నీకు అక్కడ ఉన్న గవర్నమెంట్ నువ్వు పొగిడావు. ఇక్కడ నీ సామాజిక కాదు కాబట్టి ఇక్కడ తన్నుకు చస్తే కొట్టుకొని చస్తే శవ రాజకీయం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టుగా ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు తెలియదు. అందుకు అతను పీజీ చేశాడు. అందుకని ఆ కులముద్ర తీసుకొచ్చి ఆ రాజకీయం ఇక్కడ ఆడుతున్నారు. కానీ ఎక్కడ జరిగినా నేరస్తులే. ఏ బిడ్డకి అన్నీ తప్పే, దాన్ని మనం ఖండించాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. వాటి మీద రిటార్ట్ కూడా అంతే గట్టిగా వస్తుంది వైసీపీ నాయకుల దగ్గర నుంచి. ఏది నేరస్తుడికి కులంతో సంబంధం ఏంటి? ఒక నేరస్తుడు మా కులం వాడైతే నేను సపోర్ట్ చేయాలా నేరస్తుడికి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఆయన్ని ఒక కులం ఘాటిన కట్టేయాలని చూస్తున్న వాళ్ళకి చెంపబెట్టు సమాధానం అనుకోవాలంటారా, లేదంటే తప్పించుకునే విధానంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారనుకోవాలంటారా? ఇప్పుడు దీంట్లో మనం 2 విధాలు చూడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ నాయకుడే కాకుండా ఒక సామాజిక వర్గంలో పుట్టడం తప్ప ఆ సామాజిక వర్గం ఎంతో కొంత మంచి చేద్దామని వచ్చాడు. అలాంటి వాడికి నువ్వు కులముద్ర వేస్తున్నావు. ఎందుకు వేస్తున్నావు? ప్రజల్లో అలగడు సృష్టించాలి, ప్రజల్లో ఒక వ్యతిరేకం రావాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కులాలు ఉన్నాయో వాళ్ళలో కాపులు అంటే ఇట్లా ఉంటారా అని ఒక వ్యతిరేకం కలుగుతుంది.
అదే కుల ముద్ర పవన్ కళ్యాణ్కి వేస్తే పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ వ్యతిరేకం వచ్చి ప్రజల్లో ఎక్కడ ఇది ఉంటుందని వస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏముండదు నాకు చెప్పాడు, రాజకీయం వేరు, కులం వేరు, నేరస్తులు వేరు అని చెప్తాడు. అవును, అర్థమవుతుందిగా? మీకు ఎందుకు అర్థం కావట్లా? ఇప్పుడు రాజకీయ పరంగా మీరు ఏదైనా చెప్పండి. ఇప్పుడు కులంలో దగ్గర దగ్గర 1,50,00,000 మందో 1,40,00,000 మందో కాపులు మొత్తం ఉన్నారు. కాపులో ఎవడే తప్పు చేసినా దానికి పవన్ కళ్యాణ్ బాధితుడా? దానికి పవన్ కళ్యాణ్ సమానం చెప్పాలా? దానికి పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పాలా? నీలాంటి కార్యక్రమాల్లో వైసీపీ కార్యకర్తలను బొచ్చిన మంది కాపులు ఉన్నారు, కాపు సామాజిక వర్గం ఉన్నారు. మీకు గతంలో అనేక రాజకీయం చేశారు, అనేక హత్యలు చేశారు, అనేక మానభంగాలు చేశారు, అనేక కబ్జాలు చేశారు. ఇది వైసీపీలో ఉన్న కాపులు. ఆ రోజు ఈ కాపు నాయకులందరూ ఏమైపోయారు? వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వార్డులు ఉన్నారు, కార్పొరేటర్లు. మీరు ఆ రోజు లేని గొంతు ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి, జనసేన పార్టీకి కాపు ముద్రేయడానికి ఏమైతే ప్రయత్నిస్తారంటే, ముందు మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, శత్రువులు ఎక్కడలే లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ కాపు శత్రువులు ఉన్నారు. ముందు ఏళ్ళ గనక తొక్కి నార చేస్తే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నీళ్ళకి తొక్కి నార చేసినట్టు కొట్టంత ప్రజల్లో ఏదైతే రేపు ఎలక్షన్కి వస్తారో మామూలుగా వచ్చింది వాళ్ళు 11 సీట్లు. ఇప్పుడు కూడా చెప్తున్నా, గతంలో ఏ కాపులు అయితే వైసీపీ తరఫున ఓడిపోతున్నారో 2029లో ఓడిపోతారు, 2034 వాళ్ళకి జీవిత రాజకీయ చరిత్ర లేదు ఇంకా ఆంధ్రప్రదేశ్లో. గుర్తుపెట్టుకోవాలి. ముందు కాపు ద్రోహి పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? కాపు ద్రోహి పవన్ కళ్యాణ్ అట్టేయాడు. అసలు కాపు ఏందండి? ఒక రాజకీయ పార్టీని అయితే కాపు ఏంది, కులం ఏంది అసలుకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 75 మంది రెడ్డిని పెట్టుకున్నారు. అక్కడ లేని గొంతునికి ఇక్కడ ఎందుకు లేస్తుంది? ఒక్కరైనా వ్యతిరేకించండి కాపుల్లో ఉన్నవాళ్ళు. అంబటి రాంబాబు కానీ, నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, వీళ్ళందరూ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంది సలహాదారులని, అనేక మంది ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు రెడ్డిని పెట్టుకుంటే మీరు లేకపోతే గొంతు ఇక్కడ ఎందుకు లేస్తుంది మీరు? అంటే వాళ్ళు ఎంత పనికి మన సన్న దద్దంలో మనకు అక్కడ అర్థమవుతుంది. అసలు ఒక పార్టీ నేత చెబితే మీకంటూ ఒక ఆలోచన లేదా? మీరు ప్రజల్లో తిరగట్లేదా? మీ ఏరియాలో ఏం జరుగుతుందో మీకు అర్థం కాదా? ఒకటి చెప్తే ఒకటి సంకనాకమంటే మీరు నాకు వ్యతిరేకంగా ఏది మాట్లాడమంటే కులముద్ర రేటివేనా? ఫస్ట్ నేను చెప్తున్నా కదండి, వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులకి చెప్తున్నాము, మీకు రాజకీయ భవిష్యత్తు లేదు. మీరు ఈ కుల ముద్ర వేస్తే మీకు ఎక్కడైనా సరే రాబోయే రోజుల్లో మీ మీద దాడులు కూడా జరుగుతాయి. గుర్తుపెట్టుకోవాలి. కుల ముద్ర వేస్తే మీరు అంటున్నారు దాడులు జరుగుతున్నాయని. పవన్ కళ్యాణ్ కులం నుంచి బహిష్కరిస్తాం అంటున్నారు కదా, మరి అసలు ముందు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మిమ్మల్ని కులం నుంచి మిమ్మల్ని బహిష్కరించారు, అందుకే మీకు డిపాజిట్లు కూడా లేవు. మీరు ఎప్పుడైతే వైసీపీ పార్టీలో మీరు రాజకీయం చేయడం మొదలు పెట్టారో, గతంలో మీ నాన్నలో మీ తాతలో రాజకీయం చేశారు, మీకు ఆ వారసత్వం లేకపోతే మీకు లేదు. ఎందుకంటే మీకు కులముద్ర మీకుంది, కుల పిచ్చి మీకుంది. కాబట్టి ఇవాళ మిమ్మల్ని కులం నుంచి మిమ్మల్ని దూరం చేశాడు. అందుకే మీరు అనేక మంది కాపులు ఉన్న చోట మీరు పోటీ చేసినా కూడా మీకు డిపాజిట్లు రాలి. అంటే ఏంది? ఏ కాపు సామాజిక వర్గం మిమ్మల్ని దగ్గర తీసుకొస్తుంది. మీరంతా పనికి మాలని చెప్పి ప్రతి ఒక్క కాపు సోదరుడికి, అక్కకి, చెల్లెకి తెలుసు. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు పాప ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి అతని పేరు మార్చుకున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు చావు బతుకుల్లో ఉంటే అక్కడికి మాత్రం పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? దీంట్లో సింపుల్ అండి, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది రాజకీయం. అది అందరికీ తెలిసిందే. ముద్రగడ రెడ్డి గారు గతంలో ఏం చేశారో మనకు తెలుసు. ఎందుకు క్యాస్ట్ ఫీలింగ్ నచ్చుకున్నారో తెలుసు. అతను మామూలుగా అయితే రెడ్డి కాదు. రెడ్డిలో స్వాగతం ఇచ్చారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డిలో మొత్తానికి మా ధన్యవాదాలు. అలాంటి వ్యక్తులు మాకు పట్టిన దరిద్రం వదిలింది, ఇంకా దరిద్రం మీకు పట్టిద్ది, మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టాలంటే ఏదైనా రేపన్నా జరగాల, ఎవరైనా చచ్చిపోవాలా, ఏదైనా శవం ఉంటే వస్తాం, శవం లేకపోతే మేము ఆంధ్రప్రదేశ్కి రాము, మేము బెంగళూరులో ఉంటాము. థ్యాంక్ యూ.